V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సామాన్యుడిలా కానిస్టేబుల్ తో కలిసి చెట్టు కింద భోజనం చేసిన మంత్రి పేర్ని నాని. మంత్రికి భోజనం తినిపించి అభిమానాన్ని చాటుకున్న కానిస్టేబుల్ వెంకటమోహన్. గుంటూరు నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు. నగరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. నిరుపేదలు వలస కూలీలను ఆదుకుంటున్న పలువురు దాతలు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం. ఇక డీటెయిల్స్కి వెళ్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లో రాష్ట్ర మంత్రి పేర్ని నాని సామాన్యుడిలాగా డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ గుడిసె వెంకటమోహన్ రావుతో కలిసి భోజనం చేశారు. మంత్రితో కలిసి భోజనం చేసే అవకాశం కలిగినందుకు కానిస్టేబుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భోజనం చేస్తుండగా మంత్రికి భోజనం తినిపించి తన అభిమానాన్ని చాటుకున్నాడు కానిస్టేబుల్ వెంకటమోహన్. सर गूडूर एसआई गाరికి ఫోన్ చేస్తాను. బండి నెంబర్ ఏదో ఎస్ఎంఎస్ లేదా అక్కడ వాడపాలెం బ్యాంక్ మెషిన్ వచ్చింది. నోట్ తీసుకుని గిట్టి పడాలి. ఎట్లా సరిపోతుంది? సరిపోతాం. మళ్ళీ ప్రశాంతి తగ్గిపోతాం. తీసుకొని రైస్ తీసుకో. అది రైస్ బాగా తీసుకో. రైస్ బాగా సాంబార్ వెంకటరావు మీ తర్వాత వాళ్ళు వచ్చారు. అంటే నాన్నగారు సీఎం అయిపోయిన తర్వాత మిమ్మల్ని పంపించారు. చాలా చాలా చాలు గుర్తుపెట్టుకోండి. క్వారంటైన్లో ఉన్నదని ఏమన్నా లేట్ చేస్తారు. నైట్ వాళ్ళకి లేవు కాబట్టి ఆయనతో పాటు గుండెలకైతే వాళ్ళని కూడా తీసుకురావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన లేకపోతే సేఫ్ చేయండి. గుంటూరు నగరంలోని మంగళదాస్ నగర్, పాత గుంటూరు పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ప్రత్యక్షంగా సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గుంటూరు అర్బన్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో జిల్లా పరిపాలన యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే ప్రక్రియలో మరియు వైద్య సంబంధమైన సేవలు, పారిశుద్ధ జాగ్రత్తలు పరిశీలించామని, అన్ని సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు అడిషనల్ డీజీపీ త్రిపాఠి ఉజాలా, ఐజీ ప్రభాకర్ రావు, గుంటూరు జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్, ఎస్పీ సిహెచ్ విజయరావు, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, గుంటూరు నగర కమిషనర్ అనురాధ, జిల్లా వైద్య అధికారిని యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న 8 కేసెస్ రిపోర్ట్ అయినారు. మరి ఈరోజు కూడా సుమారు మేబీ 8 కేసెస్ పాసిబుల్. నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నారు. కానీ ఇది కొత్త కేసెస్ అని కాకుండా కాంటాక్ట్ వలన కేసెస్. నో ఇష్యూ ఆఫ్ మెయిన్లీ కన్సర్న్. బట్ అడ్మినిస్ట్రేషన్ చాలా శ్రమపడి కష్టపడి మంచి కోఆర్డినేషన్తో కలెక్టర్ అండ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ముఖ్యంగా
medical health department, health department, all the doctors, nurses, ANMs, ASHA workers, municipal sanitary workers. ఇందాక మనం రౌండ్ కొట్టి ఈ రెడ్ జోన్స్ ఈ హెల్త్ వర్కర్స్ అనబడింది. అది కాక గుంటూరు అర్బన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ ప్రాంతంలో కొత్తగా 8 మందికి పాజిటివ్ కేసులు వచ్చినట్టు వారు తెలిపారు. ప్రజలు అధైర్యపడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. మంగళదాస్ నగర్లో 2 ఉన్నాయండి, ఆనందపేటలో 8 మంది, బుచ్చయ్య తోటలో 4, సంగడిగుంటల్లో 1, ఎల్బీ నగర్లో 1, శ్రీనివాసరావు తోట 4, నల్ల చెరువులో 2, ఆటో నగర్లో 2, కుమ్మరి బజార్లో 8 మంది, కొర్టిపాడులో అంటే 2, ఒకళ్ళకి అంటే జోన్ లేదన్నమాట. ఒకటి ఆయన మనకి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి అప్పటి నుంచి అతను జస్ట్ వెంటనే క్వారంటైన్కి తీసుకెళ్ళి చేయించేసాము. అతను ఒకటి. మాచర్లలో 5 మెంబర్స్, కారంపూడిలో 1, మేడికొండూరులో 1, మంగళగిరిలో 2, క్రోసూరులో 1, అచ్చంపేటలో 4. వీళ్ళందరూ కేసెస్ అండి. అంటే వీళ్ళందరూ కొంతమంది డిఆర్స్ ఉన్నారు, కొంతమంది డిఆర్సీస్ ఉన్నారు, తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నారు. ఒకే ఒక ఫారెన్ రిటర్న్ నిన్న పాజిటివ్ అయ్యారు. అంటే ఇంకా ఎఫ్ఆర్సీస్ ఎవరు, ఫారెన్ రిటర్న్స్ కాంటాక్ట్స్ ఎవరు అవ్వలేదు. ఇవి మన దగ్గర ఉన్న కేసెస్. అన్ని గోదావరి డిస్ట్రిక్ట్ అతను ఉన్నారు, వెస్ట్ గోదావరి. అందుకని మనకి ఒకే ఏరియాలో వస్తున్నారు. ఇప్పుడు మాచర్లు ఉన్నారు, అది ఒక 2-3 వార్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ 2-3 వార్డ్స్లోనే ఢిల్లీ రిటర్న్స్ ఉన్నారు, వాళ్ళే పాజిటివ్ అయ్యారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ 4 పాజిటివ్ అయ్యారు. అంటే వాళ్ళ వైఫ్ క్లోజ్ కాంటాక్ట్. అంటే బికాస్ ఆఫ్ ద క్లోజ్ కాంటాక్ట్ అంటే మనకి దీని మూలాన్ని తెలిసేది. అందుకనే మనం ఇప్పుడు డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రోజు వచ్చి చూసి వెళ్ళింది, ఆమె కాంటాక్ట్ అంటే ఆమె పాజిటివ్ అయిపోయింది. ఇంకా మనకి జరగని విషయాల గురించి ఎందుకది, ఇప్పటి వరకు అందరూ క్షేమంగా ఉన్నారు. 3 మాత్రం మనం ముందు కాంటాక్ట్ని మనం సిద్ధార్థ అంటే మనకు అప్పుడు కోవిడ్ హాస్పిటల్ లేదు కాబట్టి అక్కడ వాళ్ళకి పంపించాం, అక్కడ వాళ్ళిద్దరు. తర్వాత నిన్న ఒకళ్ళని మొన్న ఒకళ్ళని ఇంకో 2 పంపించుద్దాము. ఫస్ట్ 2 ఇప్పుడు పంపించిన వాళ్ళిద్దరు కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు. కర్నూలు జిల్లా అదోనిలో పురపాలక మున్సిపల్ కమిషనర్ సుబ్బారావు ఆదేశాల మేరకు నగరంలో పలు ఏరియాల్లో అధికారులు వాటర్ టెస్టింగ్ చేశారు. ప్రజలు మంచినీటితో అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. బంజరాపూర్ ఏరియా అభయ ఆంజనేయ స్వామి గుడి వద్ద మంచినీటి క్లోరిన్ పరీక్షలు స్పెషల్ ఆఫీసర్ మరియు ఆదోని మున్సిపల్ కమిషనర్ శ్రీ సుబ్బారావు సార్, ఆదోని మున్సిపల్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ సార్, డి సురేష్ సార్, ఏ రాజశేఖర రెడ్డి సార్ ఆదేశాల మేరకు మంచినీటి క్లోరిన్ పరీక్షలు జరిపించినాము. మంచినీటి క్లోరిన్ శాతం 1.5 ppm. బంజరాపూర్ ఏరియా వద్ద మంచినీటి క్లోరిన్ పరీక్షలు. సార్ నీళ్లు ఫిల్టర్ చేశారు సార్, నీళ్లు బాగున్నాయి, నీళ్ళు కూడా బాగున్నాయి. ఎస్కేడి కాలనీ ఏరియా వాటర్ టెస్టింగ్. గౌరవనీయులు ఆదోని ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద మంచినీటి క్లోరిన్ పరీక్షలు ఈ దినం జరిపించినాము. మంచినీటి క్లోరిన్ శాతం 1.5. స్పెషల్ ఆఫీసర్ మరియు ఆదోని మున్సిపల్ కమిషనర్ శ్రీ సుబ్బారావు సార్, ఆదోని మున్సిపల్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ సార్, డి సురేష్ సార్, ఏ రాజశేఖర రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ దినం మంచినీటి క్లోరిన్ పరీక్షలు జరిపించినాము. మంచినీటి క్లోరిన్ శాతం 1.5 ppm. ఎస్కేడి కాలనీ ఏరియా మంచినీటి క్లోరిన్ పరీక్షలు. భయ పానీ ఫిల్టర్ అన్న, నీళ్లు ఫిల్టర్ అయింది చూడు, నీళ్ళు కూడా బాగుంటాయి, తాగొచ్చు. శంకర్ నగర్ ఏరియా వాటర్ టెస్టింగ్. మంచినీటి క్లోరిన్ పరీక్షలు. ఆంజనేయ స్వామి గుడి వద్ద స్పెషల్ ఆఫీసర్ మరియు ఆదోని మున్సిపల్ కమిషనర్ శ్రీ సుబ్బారావు సార్, ఆదోని మున్సిపల్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ సార్, డి సురేష్ సార్, ఏ రాజశేఖర రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ దినం మంచినీటి క్లోరిన్ పరీక్షలు జరిపించినాము. మంచినీటి క్లోరిన్ శాతం 1.0 ppm. శంకర్ నగర్ ఏరియా మంచినీటి క్లోరిన్ పరీక్షలు. అబ్బా నీళ్లు ఫిల్టర్ చేసి ఉన్నారమ్మా, నీళ్లు కూడా బాగుంటాయి, నీళ్లు మనం తాగొచ్చు, నీళ్లు కూడా బాగున్నాయి సార్, నీళ్లు బాగుంటాయి సార్, నీళ్లు బాగుంటాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో టైలర్స్ కాలనీలో కాకర్ల బ్రదర్స్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణం నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
నగరం 34వ వార్డులో నివాసం ఉంటున్న 2000 నిరుపేద కుటుంబాలకు పలువురు దాతల సహాయంతో ఉచిత కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దాలి గిరిధర్, లేళ్ల అప్పిరెడ్డి, పాదర్తి రమేష్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. మరి కరోనా దాటికి మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి విలయ తాండవం రేటు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రేషన్ 2 సార్లు మరి ఈ నెల జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం, అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం నిజంగా ఒక స్వాగతించదగ్గ విషయం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మరి రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా స్వాగతించుకుంటున్నారు. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో పేదలు నివసించే ప్రాంతాలు మరి ఈరోజు వైసీపీ నాయకులు అందరం కూడా ఈరోజు ప్రతి వార్డులో ప్రతిరోజు ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా మరి చేసే పరిస్థితుల్లో ఈరోజు అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాము. మరి వాళ్ళ ఎన్జిఓ కాలనీలో కానివ్వండి, సీతమ్మ కాలనీ, గుండారావుపేట, అలాగే అంకమ్మ నగరం, మరి కోగోల్పేట, ఇవాళ ఈ 4 ప్రదేశాల్లో కూడా మరి కూరగాయలు మరియు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ముఖ్యంగా పేదలకి మేము ఉన్నాము. సామాజిక బాధ్యతగా ఈరోజు అందరూ కూడా గుర్తించి అందరూ కూడా ముందుకు నిజంగా స్వాగతం. మరి ఈ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా భగవంతుడు ఆశీర్వాదాలు చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వ్యాప్తంగా కరోనా వైరస్ వలన ప్రపంచవ్యాప్త దేశాలన్నీ కూడా ఎంతో భయభ్రాంతులకు అవుతున్న మరి ప్రజలకి మరి ముందుగా మేము అంబేద్కర్ గారికి నివాళులర్పించి మరి ఇక్కడ ఈ స్థానిక వార్డు కార్పొరేటర్ రాణి గారు, మరి సురేష్ గారు, మరి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గిరి గారు, వీళ్ళందరూ మరి అదేవిధంగా ఇక్కడ స్థానికులు, ఈ వార్డు మెంబర్స్, వార్డు కౌన్సిల్, వార్డు సర్పంచ్, వార్డు మెంబర్స్, ప్రెసిడెంట్లు అందరూ కూడా సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనము ఏదైతే ఈ కరోనా వైరస్ ఎందుకు మరి ఇలా జరిగిందనేది అంటే ప్రపంచవ్యాప్తంగా దేశంలో కోట్ల రూపాయలున్నా మనం ఏమి శాస్త్రం కాదు, మనం ప్రజలందరికీ ఒకరికొకరికి సహాయం చేయాలని మరి మానవత్వ విలువలు పోయినాయి కాబట్టి దేవుడు మనకి ఈ రూపంలో అందరినీ కలుసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరితో షేర్ చేసుకొని మరి మనకి దేవుడు అందరినీ కలిపే అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు, ప్రతి ప్రాణి కూడా చనిపోకూడదని మేము ఈ అంబేద్కర్ ఆర్గనైజేషన్ తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు గొల్లపాలెం ఏఎంసీసీ మాజీ చైర్మన్ పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వాకాడు గ్రామ పంచాయతీలోని 3000 కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులకు అనుగుణంగా అధికారులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో వాకాడు మండల ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో వారి కుటుంబాలకు వైకాపా నాయకులు పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి అండగా నిలుస్తామన్నారు. నిత్యావసర వస్తువులు చాలా దొరకడం అనేది చాలా కష్టంగా మారుతుంది. 2 days బ్యాక్ గొల్లపాలెం గ్రామంలో 350 కుటుంబాలకి మనోజ్ రెడ్డి గారు కూరగాయలు, బియ్యం అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంత తొందరగా మళ్ళీ వాకాడు గ్రామంలో నియర్లీ 2500 ఫ్యామిలీస్కి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇట్లాగే ఇదే విధంగా ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కుటుంబాలకి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అది అందరూ అధికారులు చెప్తానే అందరూ కూడా సహకరించి అందరినీ వాళ్ళ సిబ్బందిని వాలంటీర్స్ అందరం పంపించడం కూడా జరిగింది. ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మా ఏం పని చేయాలన్నా చాలా ఈజీగా ఉంది మాకు. ఈరోజు వాలంటీర్స్ మొత్తం వచ్చి మేము ప్రోగ్రామ్ చెప్తానే వాళ్ళు ఉదయాన్నే 6 గంటలకు వచ్చి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మొత్తం ప్రభుత్వమే చేయాలంటే ఆర్థికంగా ప్రభుత్వం మన పరిస్థితి బాగాలేదు, అది అందరూ తెలిసిన విషయమే. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి భోజన సహాయం చేస్తే ప్రజలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ అవకాశాన్ని
భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా భావించి ప్రతి ఒక్కరు ముందర రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన పోలీస్ సిబ్బంది నేను చూస్తున్న రాత్రులు రోడ్డు మీద చూసిన వాళ్ళు ఉంటారు, మధ్యాహ్నం చూసిన ఉంటారు, కాపలా కాస్తున్నారు. అంత కష్టపడే వ్యక్తులు ఈరోజు ఉన్నారంటే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లేకపోతే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ప్రజలకు ఎంత చెప్పినా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఇంకా పద్ధతులు మార్చుకోవాలి. దాన్ని మార్చుకునే దాకా డిపార్ట్మెంట్ కష్టపడుతూనే ఉంటుంది. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ గారి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎంఈఓలు కానివ్వండి, ఇంకా వాలంటీర్స్ కానివ్వండి నిత్యం కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ఈరోజు మండలంలోని సర్కిల్ డిపార్ట్మెంట్ సర్కిల్ సంబంధించిన సిఐ గారి దగ్గర చేతుల మీదుగా డిపార్ట్మెంట్కి ఇంకా నెక్స్ట్ కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. నాకు ఇంకా ఎంతమంది కష్టపడుతుందో తెలుసు. అందరికి కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉంది. దాన్ని కూడా తొందరలోనే పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఇటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నాకు వీలైనంత వరకు నేను సహాయించబడాలని చేస్తాను తప్ప దీంట్లో రాజకీయాలకి అతీతంగా అందరూ రావాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అనంతపురం జిల్లా సోమల దొడ్డి కాలనీ వాసులు 55 నిరుపేద కుటుంబాలకు హేమ టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో హేమలతారెడ్డి 5 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. పనులు లేక భోజనానికి ఇబ్బందిగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సరుకులు పంపిణీ చేసిన హేమలతారెడ్డికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. నవయుగ కాలనీ తర్వాత సింగనమల మండలం ఈస్ట్ నర్సాపురంలో ఒక 100 కుటుంబాలకు ఇచ్చాము. సేమ్ క్వాంటిటీ ప్రకారం ఇచ్చాము. మరి ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలియజేయడం వల్ల మరి ఇక్కడ కూడా ఒక 50 కుటుంబాల వరకు తీసుకురావడం జరిగింది. కానీ వీళ్ళు అందరూ ఇంట్లో ఉండి మనకు సహకరిస్తే మనకి కరోనా కూడా రాకోకుండా, కరోనా లక్షణాలు రాకుండా ఉంటాయని. తమ ప్రాణాలను ఫలంగా పెట్టి కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా విధులను నిర్వహిస్తున్న పోలీసులు, పంచాయతీ అధికారులకు, పేదలకు మనుబోలు గ్రామంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లాక్డౌన్ పూర్తిగా ముగిసే వరకు ప్రతిరోజు మనుబోలు టీడీపీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. మా వీళ్ళందరూ కలిసి అన్నవాళ్ళు ఒకరోజు ఇస్తున్నారు. మనం ఒక 10 రోజులు వాళ్ళందరికీ ఒక 500 ప్యాకెట్లు తయారు చేసి ఒక వాటర్ ప్యాకెట్, ఒక రైస్, ఇది పెరుగన్నం కానీ రోజుకు ఒక రకం చేసి ఇద్దామని వీళ్ళందరూ ప్రోత్సహించారు. ఎందుకంటే మంచి కార్యక్రమం లేదని చెప్పి నేను వాళ్ళందరితో కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ఆహారాన్ని ఏదో కొద్దిగా మాకు తోచిన విధంగా అందరూ అలా కాస్త కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరు తోచిన వాళ్ళు డబ్బులు ఇస్తూ వాటితో తయారు చేసి అందరికీ ఏర్పాటు చేస్తున్నాం. అది ఈరోజు 2 రోజులు ఇదే విధంగా ఒక 10 రోజులు కరోనా తగ్గిన దాకా కూడా వీళ్ళందరూ కలిసి ఎవరికి ఎక్కడైతే మరీ నిరుపేదలుగా ఈ నేషనల్ హైవే ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా శరణార్థులకి అందరికీ అందిస్తున్నాము. మా పంచాయతీలో సేపర్లకు కానీ, హాస్పిటల్ వాళ్ళకి, పోలీస్ స్టేషన్లో కొంతమంది వచ్చిన వాళ్ళకి, బయట వాళ్ళకి అందరికీ ఎవరు తోచిన విధంగా వాళ్ళకి మాకు తోచిన విధంగా మేమందరం కూడా దాంట్లో సాయం చేస్తూ ముందుకు పోతాం. కల్లు గీత కార్మికులకు సంవత్సరానికి 3 నెలలు మాత్రమే కల్లు తాటి చెట్టు నుంచి వస్తుంది. ఈ సమయంలోనే వారికి చేతి నిండా పని దొరుకుతుంది. అదే వారి జీవనాధారం. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు కల్లు గీయవద్దని చెప్పాల్సిన అధికారులు కల్లు గీత కార్మికులు వాడే పనిముట్లు తీసుకుపోయి వారిపైనే అన్యాయంగా కేసులు పెడుతున్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పసుమర్తి వారిపాలెం గీత కార్మిక సొసైటీలో పోలీసులు బలవంతంగా గీత కార్మికుల పనిముట్లు తీసుకుపోయి అక్రమంగా మన గీత కార్మికుల మీద కేసులు పెడుతున్నారని కల్లు గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయం చేస్తారండి, రాజకీయం చేస్తారండి. మేము డ్యూటీ ప్రకారం చేసాం, తప్పు చేశారు. అతను చెట్టెక్కి ఇతని విషయంలో మీరు తప్పు చేశారండి. ఏమండి ఆ చుట్టుపక్కల ఇప్పుడే ఒక మనిషి వచ్చి ఆ చెట్టెక్కి గీసిపోయాడని నాకు చెప్పారు. అక్కడ నుండి కల్లులో బిందెలో కల్లు కూడా ఉంది. ఎవరినో తీసుకురండి. ఎవరిని అక్కడ వచ్చి చెబుతారా ఏంది? తప్పు చేశారు మీరు.
పోండి. తప్పు చేశారు మీరు. మేము తప్పు ఎప్పుడు చేయం. మా డ్యూటీ తీసుకెళ్లారు. మీరు తప్పు చేశారు. తప్పు చేయం. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలంలోని తూపిలిపాలెం గ్రామంలో కొడవలూరు భక్త వత్సలరెడ్డి రామకృష్ణ సహకారంతో వంట సరుకుల పంపిణీ చేశారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో నిత్యావసర వస్తువులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొడవలూరు భక్త వత్సలరెడ్డి రౌతు రామకృష్ణ దాతృత్వంతో తూపిలిపాలెంలోని 500 కుటుంబాలకు వారం రోజులకు సరిపడా వంట సరుకులను ఎంపీడీఓ గోపీనాథ్, సిఐ నరసింహారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొడవలూరు భక్త వత్సలరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి వాకాడు మండలంలో 5, నెల్లూరు జిల్లాలో 49 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలోనే ఉండి భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఈరోజు మనం ఊహించినటువంటి పరిణామం ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో కనపడినటువంటి కరోనా అనేటువంటి వైరస్ కు గజగజలాడిపోయేటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తం ఉంది. దీనికి పెద్ద చిన్న తేడా లేదు, ధనిక పేద తేడా లేదు, కులం మతం లేదు. ఈ రోజు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించినటువంటి గతంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బ్రిటన్ రాణికి ఈ రోజు కరోనా వైరస్ వచ్చింది. బ్రిటన్ ప్రధానమంత్రి కరోనా వైరస్, ఆ రాజు కొడుక్కి కరోనా వైరస్. అంటే ఎందుకు చెప్తున్నామంటే అంత పెద్ద స్థాయి శక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి. ఈ కరోనాకి మందు లేదు, ఇది కొత్తగా వచ్చినటువంటి వైరస్. దీనికి మందు కనుక్కోవాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టేటువంటి పరిస్థితి. మన దగ్గర 2 మందులు ఉన్నాయి. ప్రపంచంలో అతి గొప్ప దేశమైనటువంటి అమెరికాలో కూడా ఈ రోజు రోజుకి 1000 మంది చచ్చిపోతా ఉన్నారు సరాసరి. వైజ్ఞానికంగా ఆర్థికంగా ప్రపంచంలోనే బలమైనటువంటి అమెరికాలో. కానీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులందరూ ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసినారు. ఒక 20 రోజుల ముందు లాక్డౌన్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మాత్రమే ఈ వైరస్ నివారించవచ్చు అనే ఒక ముందు చూపుతో లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ వైరస్ కి ఎటువంటి మందులు లేవు కాబట్టి 2 ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఉండాలి, పక్క గ్రామాలకు పోకూడదు. ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు కూడా దూరం పాటించాలి, సామాజిక దూరం అని అన్నారు. అంటే ఒక మనిషికి కనీసం 1 మీటర్ దూరం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. 2 పూట్ల వేడి నీళ్లతో స్నానం చేయాలి, శుభ్రంగా ఉండాలి. ప్రతి గంటకు 2 గంటలకు చేతులు కడుక్కోవాలి. ఏదైనా వంట చేసేటప్పుడు కూరగాయలు తీసుకుంటే అవి కడగాలి. అన్నం తినేటప్పుడు సబ్బుతో చేయి కడుక్కొని అన్నం తినాలి. ఇవి మాత్రమే ఈ జబ్బుకు నివారణని. భారతదేశం చాలా పేద దేశం, వైజ్ఞానికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాలమైనటువంటి దేశం, 130 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు ఎవరో చెప్తే రెక్కాడందే డొక్కాడినటువంటి దేశం. ఉదాహరణ తీసుకుంటే మన తూపిలిపాలెం మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో ఉదయం లేసి వేటకు పోయి అక్కడ 10 రూపాయలు తెచ్చుకుంటే జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు ఈ కరోనా వైరస్ తో మనం వేటకు పోయేవాళ్ళు వేటకు పోలేకపోతున్నాం, కూలికి పోయేవాళ్ళు కూలికి పోలేనటువంటి పరిస్థితి. విపత్తు వచ్చింది కాబట్టి మనకు సామెత ఒకటి ఉంది, బతికుంటే బలిసాకు అమ్ముకోవచ్చని. ప్రాణం అనేది ముఖ్యం. రేపు ఏం చేయాలన్నా బతికుంటేనే చేయగలుగుతాం. కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఈ వ్యాధి ప్రబలితే దీన్ని ఎవ్వరూ అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం బస్సునేనిపల్లి గ్రామానికి చెందిన యూత్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ వలన లాక్డౌన్ విధించడంతో పనులు లేక కష్టాలు పడుతున్న ప్రజలకు యూత్ అందరూ కలిసి వారి సొంత నిధులతో 150 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అది నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బస్సునేనిపల్లి గ్రామ పంచాయతీ ఏసునగర్ గ్రామం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా బాధిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ అనేది ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అది నెల్లూరు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు కావడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ కరోనా వైరస్ తోటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గత 2-3 వారాల నుంచి మనకు లాక్డౌన్ విధానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ విధానంలో భాగంగా మనకు ఏసునగర్ గ్రామంలో ఎక్కువగా విద్యాపరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి ఎక్కువగా వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ యొక్క ఏసునగర్ గ్రామమే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ గ్రామంలో ఎక్కువగా
కూలి పని చేస్తే కానీ పూట గడవనటువంటి కుటుంబాలు ఇక్కడ మనకు ఉన్నవి. ఎక్కువగా ఈ కరోనా వైరస్ తోటి మనకు లాక్డౌన్ విధానంలో ఎక్కువగా బయటికి వెళ్ళలేక పనులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో మా ఏసునగర్ గ్రామం నుంచి స్వచ్ఛందంగా మన సహోదరులు యువకులంతా కలిసి మనకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఈ యొక్క కూరగాయల పంపిణీ అనేది కార్యక్రమం మన యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా ఎవరికి వారికి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మా యువకులంతా కలిసి ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తామని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్యుడిలా కానిస్టేబుల్ తో కలిసి చెట్టు కింద భోజనం చేసిన మంత్రి పేర్ని నాని. మంత్రికి భోజనం తినిపించి అభిమానాన్ని చాటుకున్న కానిస్టేబుల్ వెంకటమోహన్. గుంటూరు నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు. నగరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. నిరుపేదలు వలస కూలీలను ఆదుకుంటున్న పలువురు దాతలు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.